హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. రోజు పడుకునేటప్పుడు ఒకటే అనుకుంటా, పొద్దున్నే వాళ్ళు తొందరగా పని తీర్చుకోవాలి, హడావిడి అయిపోతుంది, చాయ్ తాగడానికి కూడా టైం ఉండట్లేదని పడుకుంటప్పుడు ఊక అనుకుని పడుకుంటా ఉంటా. కాకపోతే లేసేటప్పుడు మాత్రం అస్సలు లేవు. రోజు మా బావ నిద్ర లేపితేనే లేస్తా. ఈ రోజు మాత్రం నాకు నింతట నేనే లేసాను. అసలు ఎందుకో మరి రోజు 5:30కే మేలుక వస్తుంది, బట్ నేను లేవను. 5 గంటలకి 5:30 కూడా కాదు, 5 గంటలకి మేలుక వస్తుంది, కానీ నేను లేవను. ఇంకా చాలా టైం ఉందిలే కావచ్చు అని అట్నే పడుకొని పోతా. ఇవాళేమో నేను లేసే టైం వరకు ముందే అలారం అయితే మోగేసింది అన్నమాట. పొద్దున్నే 5:30 కల్లా అల్లా నుంచి అల్లా అక్బర్ అల్లా అనుకుంటే పాట వినిపిస్తుంది. అది వినగానే వామ్మో పొద్దు పోయింది, చాలా పొద్దు పోయింది, పొద్దుగా లేవాలని చెప్పి అనుకుంటే అసలు లేవనే లే కదా అని దబ్బా దబ్బా లేసి పని అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు మా బావ కూడా నిద్ర లేవలేదు, అట్లానే పడుకుండిపోయాడు. 5 గంటలకే లేపే మనిషి ఇంతవరకు కూడా లేవట్లేదు అనుకో నేనే దెబ్బ దెబ్బ లేచి పని అయితే చేసుకుంటున్నా. 5:30కి లేసిన వెంబటే అసలు వాకిలి విషయాలకు జల్లి ముగ్గు పెట్టేదాన్ని. కాకపోతే వీడియో కోసం అని చెప్పి కొద్దిగా లేట్ చేసిన అన్నమాట, అందుకే తొందరగా అయిపోలేదు. నాకైతే ముగ్గులు అంతగా వేయడం అయితే రాదు. నేను నా పెళ్ళైన తర్వాతనే ముగ్గులు వేయడం అయితే నేర్చుకున్నాను. కరెక్ట్ గా వచ్చినాయో లేదో కూడా నాకు అంత తెలియదు, కానీ ఏదో వేస్తున్నా వచ్చిన వరకే. అవునండి, మీరు ఎంతమందికి తులసి చెట్టుకు ముందు ముగ్గు వేసాను కదా, ఆ ముగ్గు పేరు ఏం పేరో మీకు తెలిసేది ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అది ఉడిచి ముగ్గు పెట్టేసి గిన్నెలు అయితే దోమేసా, పిల్లలకు స్నానం పోసి జుట్టు అయితే వేస్తున్నా. మా పాపకి కొంచెం కూతగనం అంటే నా బిడ్డని అనుకోవాలి. నా బిడ్డ ఎట్లా చెప్తే అట్లా నేనైతే నేను చెప్పినట్టు నా బిడ్డ అస్సలే వినదు. అందరి మార్నింగ్స్ రొటీన్స్ ఇట్లానే ఉంటాయి కావచ్చేమో, కానీ నాది కొద్దిగా డిఫరెంట్ ఉంటది. అబ్బా నాకు పని తిరింది అని కూర్చునేంత టైం అయితే ఉండదు. 12, 1 అయితే నా పని తినేసరికి ఏముంది, పిల్లల్ని స్కూల్ పంపించి ఇంటి దగ్గర కూర్చొని ఉండడమే కదా, అంత పని అంతా అయిపోయింది కదా అని అనుకోవచ్చు. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఫేస్ వాష్ చేసి కొద్దిసేపు అట్లా ఛాయ్ తాగుతానో లేదో కథం బండి పని స్టార్ట్ అయిపోయింది. ఇంకా పని అయిపోలేదబ్బా, ఇంకా బ్యాలెన్స్ ఉంది. అవంతా పని తిరిగినాక మళ్ళా కలుద్దాము. ఉంటాను మరి.